ఈ లోకంలో చాలామందికి ఆశ ఉంటుంది, కానీ ఆశ వేరు, విశ్వాసం వేరు. ఆశ అనేది జరిగితే బాగుండు అనిపిస్తుంది, కానీ విశ్వాసం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్ముతుంది. బైబిల్ గ్రంథంలో ఇలాంటి అద్భుతమైన విశ్వాసాన్ని కనపరిచిన ఒక స్త్రీ కథ మనం తెలుసుకుందాం. ప్రభు పేరట ఎందరికీ షాలోమ్. ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకి 12 సంవత్సరాలుగా భయంకరమైన రోగం ఉంది. ఆ రోగం ఏమిటంటే రక్తస్రావం అనే రోగం. తనకున్న వ్యాధిని నయం చేసుకోవడం కోసం తనకున్న ఆస్తంతా వైద్యుల కోసమే ఖర్చు చేసింది. పైగా రోజు రోజుకి దిగజారిపోతుంది. సరిగ్గా అప్పుడే ఆమె యేసుక్రీస్తుని గురించి విన్నది. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడని తెలుసుకుంది. వెంటనే ఆమె మనసులో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు, స్వస్థత కలుగుతుంది అని ఆమె అనుకుంది. యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్ళుచుండగా ఆయన చుట్టూ చాలా పెద్ద జనసమూహము ఉంది. అందరూ ఆయన్ని నెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఆ స్త్రీ నీరసంగా ఉన్నప్పటికీ ఎలాగైనా సరే ఆయన వస్త్రపు చెంగును ముట్టాలి అని అనుకుంది. ఎలాగైనా సరే ఆయన వస్త్రపు చెంగుని ముట్టింది. వెంటనే ఆమెలో ఉన్న ఆ వ్యాధి తక్షణమే నయమైపోయింది. వెంటనే యేసుక్రీస్తు వారే ఆగి, ఎవరు నన్ను ముట్టింది అని శిష్యుల్ని అడిగారు. శిష్యులు ఆశ్చర్యపడిపోయి, ప్రభువా, ఇంతమంది జనసమూహము నిన్ను త్రోచుకుంటూ నెట్టుకుంటూ ఉంటే ఎవరు తాకారు, ఎవరు ముట్టుకున్నారు అని అంటావేంటి అని అన్నారు. కానీ ప్రభువుకు తెలుసు, వందలాది మంది ఆయన్ని తాకుతున్నా ఒక్క స్పర్శలో మాత్రమే విశ్వాసం ఉందని. ఇప్పుడు ఆ స్త్రీ భయముతో వణుకుతూ ముందుకు వచ్చి యేసు పాదాల మీద పడి నిజం ఒప్పుకుంది. అప్పుడు యేసు ఆమెను చూచి ఎంతో ప్రేమగా, కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై వెళ్ళుము అని దీవించాడు. ఆ స్త్రీ కేవలం ఇంట్లో కూర్చొని నమ్ముకోలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన నీరసాన్ని, జనసమూహాన్ని లెక్క చేయకుండా యేసు వైపు అడుగులు వేసింది. విశ్వాసాన్ని క్రియ రూపంలో చూపించింది. కాబట్టి ఆమె స్వస్థత పొందుకుంది. ఈరోజు మన సమస్యలు ఎంత పెద్దవైనా, ఎంతకాలంగా మనల్ని వేధిస్తున్నా, ఆ స్త్రీకి ఉన్నటువంటి చిన్న విశ్వాసం మనలో ఉంటే చాలు. దేవుని వైపు చెయ్యి చాచి ఆయన్ని అడిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు.